నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందన్న హోంశాఖ సహాయ మంత్రి. అన్ని వర్గాల ప్రముఖుల అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందన్న మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి ఉధృతి. నెల రోజుల చిన్నారితో సహా 35 మందిని డిశ్చార్జ్ చేసిన వైద్యాధికారులు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. తొర్రూరులో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి దయాకర్ రావు. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకొని కరోనాను తరిమికొట్టాలి. నర్సంపేటలో ప్రతి కుటుంబానికి ద్రాక్ష పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. లాక్డౌన్ పొడిగింపుపై జరుగుతున్న ఊహాగానాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెక్ పెట్టారు. లాక్డౌన్ ఖచ్చితంగా కొనసాగిస్తామని, అందుకు ప్రజలు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. దేశంలో కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేయడం సాధ్యం కాదని, కాబట్టి ఖచ్చితంగా పొడిగిస్తామని తేల్చి చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, ప్రభుత్వాధికారులు పలు సూచనలు చేశారన్నారు. వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో, రెడ్ జోన్లలో లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. దేశంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కరోనాను అరికట్టే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కొత్తగా 7 నిర్ధారిత కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1016కు పెరిగింది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 25 మంది మరణించారు. నిన్న 13 మంది చిన్నారులతో సహా 35 మందిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరిలో మహబూబ్ నగర్ కు చెందిన నెల రోజుల చిన్నారి ఉండడం గమనార్హం. గత వారంతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఆశాజనంగా ఉన్నాయి. వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆదివారం 11 కేసులు నమోదు కాగా సోమవారం 2 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మంగళవారం 6 కేసులు నమోదు కాగా నిన్న 7 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. వెలుగులోకి వస్తున్న కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి కావడం విశేషం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న నిత్యావసర సరుకులకు నిరుపేదలు, ఆశా వర్కర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు, స్వామి వివేకానంద యువజన సంఘం, మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరులకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆయా సేవా సంస్థలను అభినందించారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలను ఆదుకోవడానికి వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మ జరగమ్మ ఒకసారి. మనం పద్ధతిగా పోవాలనేది నా విజ్ఞప్తి. ఒకటేసారి మీద పడుతున్నారు వచ్చి సంటలోకి వచ్చి ఆడ కూర్చొని మైకొండలు కొనరు ఏం చేద్దాం? లారీ దొరుకుతలేవా, బస్తాలు దొరుకుతలేవా? ఆ రైస్ మిల్లుడు వారికి ఇప్పటికే 5-6 మీద కేసు పెట్టాం. ఇక గట్టిగా ఒత్తిడి చేస్తే వాడు బంద్ చేసినట్టున్నాడు. కొంచెం స్లోగా పోవాలి. ఒకటేసారి మీద పడకుండా ప్రతి గింజ 2 నెలలు కొంటాం. పెద్ద ఇబ్బంది లేదు. 2 నెలలు ప్రతి రైతు దగ్గర కొనాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక పద్ధతిగా మనం పోతే సక్సెస్ అవుతాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. కానీ ఈసొంటి టైంలో నేను చాలా సందర్భాలు చెప్పాను. మన ఎలక్షన్లో లేవంటే లక్షలు 1000 ఖర్చు పెడతాం. అది గొప్పతనం కాదు. ఇప్పుడు చేయి, ప్రజల హృదయాలలో మిగిలిపోతాడు. లీడర్ అంటూ ఎవరైనా సర్పంచ్ని చేయాలి, ఎంపీటీసీ చేయాలని కాదు. లీడర్ చేయాలి, మనసున్నోడు చేయాలి. లీడర్ కావాలనే లేదు. దయచేసి ఇవాళ లయన్స్ క్లబ్ అనుకోండి, వివేకానంద అనుకోండి, మైత్రి సంఘం వల్ల అనుకోండి, వాళ్ళు ముందుకు వచ్చారు. నేను అభినందిస్తున్నాను. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు.
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ గ్రీన్ మార్కెట్లో రోగ నిరోధక శక్తిని పెంచే సి విటమిన్ ఉన్న బత్తాయి ద్రాక్ష పళ్లను నర్సంపేట రూరల్ మండలంలోని ప్రతి కుటుంబానికి కేజీ చొప్పున ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకొని కరోనాని తరిమి కొడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. కనబడుతున్నవే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసేటువంటి సహకారాలు ప్రజలకు అందుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నర్సంపేట నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతున్నది. ఇందులో ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గంలోని 75,000 కుటుంబాలకు ఇంటికి కిలో చొప్పున సి విటమిన్ ఉత్పత్తి అయ్యేటువంటి పళ్ళ పంపిణీ కార్యక్రమం ఉచితంగా చేపట్టడం జరిగింది. ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. 75,000 కుటుంబాలకు ఇంటింటికి పళ్ళను ఉచితంగానే పంపిణీ చేయడం తోటి ప్రజలు కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ చాలామంది దీనికి కార్యక్రమాన్ని సహకరిస్తూ ఉన్నారు. వారు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో ప్రధానమైనటువంటిది ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటిస్తున్నాయి. ప్రజలుగా స్వతహాగా చైతన్యవంతులు కావాలని ఏ రకమైన ఆహార అలవాట్లు మనం మార్చుకుంటే గత అలవాట్లు మార్చుకుంటే కరోనా మహమ్మారి సోకినా తట్టుకునేటువంటి శక్తి వస్తుందో ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పి మేము భావించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ప్రతి గ్రామంలో రైస్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా వచ్చిన బియ్యం అవసరం లేని వాళ్ళు తిరిగి గ్రామ పంచాయతీకి దానం చేయండి. ఆ గ్రామంలో రేషన్ కార్డు లేని వాళ్ళకు కానీ వలస కార్మికులకు కానీ ఇతర పేదవాళ్ళకు కానీ గడప నింపడానికి సహకారం చేయండి అని చెప్పారంటే ఇప్పటికీ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 2,800 క్వింటాల బియ్యాన్ని ఇవాళ ప్రజలు దానం చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పటికీ 2,200 క్వింటాలు. కర్నూలు జిల్లాలో రోజుకి కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో రెడ్ జోన్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప గాగినెల్లి ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా కట్టడికి చేసే ప్రయత్నంలో ప్రజలకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సేవలందిస్తున్న గ్రామ పరిశుద్ధ కార్మికులకు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు మాజీ టీపీసీసీ ఉమేష్ రావు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ ఒక్క కుటుంబం కూడా ఆకలితో పస్తులు ఉండకుండా చూసుకునే పూర్తి బాధ్యత ఈ నియోజకవర్గ మంత్రి కేటీఆర్ పైనే ఉందని, ఇప్పటివరకు తన సొంత డబ్బులతో కనీసం 1 కిలో బియ్యం కూడా నిరుపేదలకు దానం చేసిన దాఖలాలు లేవని, ఇప్పటికైనా జిల్లాలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకొని వారికి అండగా ఉండాలని మాజీ టీపీసీసీ ఉమేష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య, కరిగే శ్రీను తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ కోవిడ్-19 అనేటువంటి శాస్త్రీయ నామం ఉన్నటువంటి ఈ వైరస్ మనను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి విషయం మన ప్రపంచ దేశాలనే పట్టి పీడిస్తూ ఉంది. అందులో మన భారతదేశంలో కూడా వచ్చిన సందర్భంలో మనం గత 40 రోజులు లాక్డౌన్ మనం ఇంపోజ్ చేసుకోవడం జరిగింది. లాక్డౌన్ విధించుకున్నాం. లాక్డౌన్ విధించుకున్న సందర్భంలో కూడా మన ముఖ్యంగా నిన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే కరోనా ఫ్రీ జిల్లాలుగా 22 జిల్లాలను ప్రకటించింది.
అందులో మన సిరిసిల్ల జిల్లా ఉండడం కూడా మనం సంతోషించదగ్గ పరిణామం. అయితే ఇక్కడ ఈ కరోనా వైరస్ను దాదాపుగా రూపుమాపినటువంటి పద్ధతులు తెలంగాణ రాష్ట్రం ఉంది. అందులో ఇక్కడ ఎవరి ఘనత ఏం లేదు. ఇక్కడ ప్రజల యొక్క ఘనత. ప్రజలు చాలా క్రమశిక్షణతోని లాక్డౌన్ పాటించి చాలా జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఉన్నటువంటి మంచి సంస్కారం మనకు పద్ధతులు మనకి బాగా ఉన్నాయి కాబట్టి మనం ఈ వైరస్ ఇంత భయంకరమైన వైరస్ కూడా మనం తరిమి కొట్టగలిగినామంటే మనం ఇదంతా మన తెలంగాణ ప్రజల యొక్క ఘనత. ఇది ముఖ్యంగా మన సిరిసిల్లలో మొదటి నుండి లేనే లేదు. అయినా ఒకటి కరోనా వైరస్ లేకుండా మనం 40 రోజులు లాక్డౌన్ పరిధిలో ఉన్నాం. ఇంకా 10 రోజులు కూడా మనం లాక్డౌన్లో ఉండాల్సి ఉంది. మరి ఇంకేమైనా పెంచుతారో తెలియదు. కానీ ఇక్కడ ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి అన్ని పనులు ఎక్కడెక్కడ పెండింగ్ అయిపోయినాయి. ఇక్కడ ఏవులు పని చేసుకునే పరిస్థితి లేదు. మరి బతుకుడు ఎట్లా? ఎవరైనా పైసలు మంచి సంపన్నులు మంచి ఇంత బ్రహ్మాండంగా భోజనాలు చేస్తారు, వాడికి ఇబ్బంది లేదు. ప్రధానంగా కోట్ల శాతం మంది ఏది రోజు పని చేస్తే తప్ప భోజనం చేసే పరిస్థితి లేదు. అంటే ఇందులో ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా చాలా తక్కువ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, వచ్చింది లేదు, పోయింది లేదు. ఇక్కడ ఎవరేం 1500 రూపాయలు నెల రోజులకు తీసుకున్నాం. మనం బియ్యం బారవచ్చిపోతున్నారు. బియ్యం ఏం చేసుకుని బుక్కెత్తానుక ఒక బియ్యం ఏంగానే బతకం కదా. కాబట్టి ఇక్కడ చాలామంది స్వచ్ఛంద సంస్థలు కానీ చాలామంది వ్యక్తులు కానీ వచ్చి సేవలు చేస్తూ ఉన్నారు ప్రజలకు. మనం చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇంకా కూడా ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా కూడా నేను అంటాను, మన దగ్గర ముఖ్యంగా ఈ ఆటో యూనియన్ వాళ్ళు, ఆటో నడుపుకొని బతికేటువంటి వాళ్ళు, చేనేత కార్మికులు, డైలీ కూలికి పోయేటువంటి వాళ్ళు, వలస కార్మికులు, వీళ్ళందరూ చాలా ఇప్పటి కూడా పస్తులో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎంతో కొంత ఆదుకోకపోతే ఇప్పటికీ ఆకలి చావులే బాగా జరిగేది. కోవిడ్ చావులు తెచ్చినాయి 25 మందే కావచ్చు, కానీ ఆకలి చావులు వేలలో జరిగేది ఇప్పటి వరకు. కనుక స్వచ్ఛంద సంస్థలు ఆదుకోకపోతే అయితే ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటిది నాకు తెలిసి చాలామందికి తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఇది కరోనా లేదయా, కరోనా లేదు, ఇక్కడ లాక్డౌన్ ఉన్నది. డెఫినెట్ ఏదో మేము విమర్శలు చేస్తామనే అంశం కాదు. ఇక్కడ ప్రభుత్వానికి సూచనలు చేస్తాం, ప్రభుత్వ బాధ్యతలను గుర్తిస్తాం, దాన్ని ఆ విధంగా సూచనలుగా బాధ్యతలుగా తీసుకోవాలి తప్ప మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం అనుకోవడానికి వీల్లేదు. మరి ప్రభుత్వాన్ని విమర్శించకుండా రోజు ప్రభుత్వానికి డంకా బజాయించుకుంటే కూర్చునే అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది? గత 40 రోజుల నుండి ఇచ్చినటువంటి 1500 రూపాయలు కూడా పూర్తి అందరికీ అందలేదని కూడా చెప్తా ఉన్నారు. బియ్యం ఇస్తున్నారు. సరే, ఇవన్నీ ఏ విషయం? సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన పుల్కల్లో గత కొన్ని రోజులుగా ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఇందులో పనిచేసే కూలీలకు వారు పనిచేసే ప్రదేశంలో కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడంతో కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్, కూలి పనికి వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడానికి టెంటును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ అధికారులు మాత్రం కూలీల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారని కూలీలు తీవ్రంగా మండిపడుతున్నారు. పాడేయాక చూడ కొత్తగా ఇక్కడ ఇన్ఛార్జ్ లేరని చెప్పేసి మేడం చెప్తున్నారు. మేము ఇక్కడ కష్టపడ్డా ఇప్పటి వరకు టీఏ రాలేడు. ఈ టైం వరకు ఇక్కడ ఉన్న మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా అనేది చెప్పే వాళ్ళు నమ్మకం లేరు. ఏమన్నా అంటే నెంబర్ తీసుకొని పంపించి వచ్చినప్పుడు ఫోన్ చేస్తామంటే అది పద్ధతి కాదు. 1 గంటకైనా రా, ఇవాళ వస్తున్నాం అంటే ఈరోజు బుధవారం రోజు కొలతలు మనకు అయిపోవాలి. అలాంటి ఇవాళ కొలతలు లేవు, ఏం లేవు, ఆయన వస్తుండ అనేది రెస్పాన్స్ మాకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. ఎవరు ఇస్తారు దీనికి? మాకు మేము ఇంత పని ఎండలో పని చేసి చేతిలో బుగ్గలు వస్తున్నాయి, ఇవి చేసుకున్నా మాకు లాభం లేదు. మీ పని ఎవరు చెప్పిస్తారు? సెక్రటరీ మేడం చెప్పిస్తుంది. ఆమె చెప్తే లేదా ఎప్పుడు కొలత తీసుకుంటాం అనేది? ఆమె చెప్పడానికి కరెక్ట్ ఏమన్నా అంటే మాకు దాని గురించి అవగాహన లేదు అంటుంది. అదే అవగాహన అంటే అదే కదా. అవగాహన ఎవరు కనిపించాలి? మీరా అధికారులు? మేమే కనిపించాలి. అధికారులు చేయాలి. మీకు డబ్బులు ఎన్ని పడుతున్నాయి?
చాలా మంది రాలేదు, స్లిప్పులు రాలేదు, పేర్లు రాలేదు, రాసినాయి. అది ఏదో ప్రాబ్లం ఉందో అదేదో అది మేడం గారు ఇప్పుడు ఈ వారంలో దాన్ని క్లియర్ చేయమని చెప్తున్నాము. చేసిన ప్రజలు వాళ్ళ కూలీ నష్టపోవాలి. కాకపోతే ఇక్కడ డైలీ ఫీల్డ్ మీద మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్ ఛార్జీలో ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా బాధ్యత ఉన్నాయన తీసుకుంటాడు, ఆయన చేస్తాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటాడు. చెప్పుకొని మేడం ముందు తీసుకొని పెట్టుకొని ఇన్ఛార్జ్గా పెట్టుకోమంటున్నాం, ఆమె అవైలబుల్ లేకపోతే. మా ఉద్దేశం అది. సన్నా మానయ్య, గ్రామం పుల్కల్, మండల్ పుల్కల్, జిల్లా సంగారెడ్డి గారు. అయితే ఈ యొక్క ఉపాధి హామీ పని స్టేట్ లెవెల్లో, తెలంగాణ స్టేట్ లెవెల్లో టోటల్ యావత్తు నడుస్తున్నందువలన ఈరోజు ఏమీ తిండికి లేని పరిస్థితుల్లో ఉపాధి హామీ పెట్టినందుకు ధన్యవాదాలు కేసీఆర్ గారికి. ఎందుకంటే ఉపాధి హామీ చేసినందువల్ల డబ్బులు 1 గంట చొప్పున చేసిన 30 రూపాయల చొప్పున పడితే ఒక మెంబర్కు ఇది ఒక 30 రూపాయల చొప్పున పడితే 90 నుంచి 140 రూపాయలు 160 రూపాయలు పడడం వల్ల ఇది ప్రయోజనం లేదని మేము ఈ గంటాపదంగా చెప్తున్నాము. ఈ మా యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడున్న జనాలకు కరోనా వచ్చిందనే ఉద్దేశంతో అన్ని సౌకర్యాలు చేస్తున్నందువలన ఈ యొక్క ప్రజలకు టెంట్లు, వాటర్ సప్లై, ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ గ్రామ సెక్రటరీ గారికి ఇవ్వగలరని మా యొక్క మనవి చేస్తున్నాము. ఉపాధి హామీ పని జరగడం జరుగుతుంది కాబట్టి పొద్దున్న 7 గంటలకు వస్తున్నారు, 11 గంటల దాకా ఎండలో చేస్తున్నారు. వాళ్ళకు సరైన కూలి పడడం లేదు. కేంద్రం నారాయణపేట జిల్లా నర్వ మండలం పాతర్చేడు గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ను ఎలాంటి అనుమతులు లేకుండా రోజు మొరం తీసుకెళ్తుండగా గ్రామ ప్రజలు దాన్ని అడ్డుకున్నారు. ఈ విషయంలో సర్పంచ్కు ప్రజలకు వాగ్వాదం జరుగుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ నవీద్ మాట్లాడుతూ ఎంపీడీఓ సూచనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తన చేన పని చేసుకుంటున్నాడు సార్. మొన్న నడుపుకున్నాడు, మొన్న కంటిన్యూ డే మొత్తం నడుపుకున్నాడు, మళ్ళీ ఈరోజు కంటిన్యూ నడుపుకున్నాడు. ఈరోజు పొద్దున ఒక వార్డు మెంబరు నీళ్ళు కావాలి, 5వ వార్డుకి నీళ్ళు కావాలని అడిగితే డీజిల్ లేదండి. గ్రామ పంచాయతీ వరకు సొంత వరకు నడుపుతుందని మీ ఆరోపణ. నువ్వు అట్లాంటప్పుడు అందరికోసం కానీ నువ్వు అంటాడు చూడు, వాళ్ళకు గ్రామ పంచాయతీలో పనిచేయాలి. దృష్టిలేదు అసలు గొడవ ఏం లేదు. జస్ట్ ఆయన ఎవరు నాకు కూడా ఫోన్ చేయలే, పట్టుకున్న ఆయన ఎవరికి తెలియదు. ఒక వేరే వార్డు మెంబర్కు విషయం చెప్పాడు అంతే. ఆయన ఒకసారి పన్నాడు చెప్పి మా బయలుదేరి నువ్వే కదా అంతే, నాకు విషయం కూడా చెప్పు. ఈ చేసుకు పొద్దున 7 గంటలకు ఈ చేసుకుపోయినా అంటే ఈ విషయం మీకు నోటీస్ లేదంటారు మీరు. ఇప్పుడు ట్రాక్టర్ అనేది సర్పంచ్ ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, ఆడ ఆగుతుంది. గ్రామ పంచాయతీ ప్లేస్ లేదు కాబట్టి ఆడ ఆగుతుంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధి ఔషాపూర్లో ఎలక్ట్రీషియన్ కార్మికులకు ఎంపీపీ ఏనుగుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను మర్రి రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా భవన నిర్మాణ ఎలక్ట్రీషియన్ కార్మికులకు 300 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని, ఇక ముందు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. చేసిన మన గ్రామ సర్పంచ్ కావేరి మచ్చంద్రెడ్డి గారికి, అలాగే ఉప సర్పంచ్ ఐలన్న గారికి, అలాగే కవిత మేడం గారికి, అలాగే మన జిల్లా టీఆర్ఎస్ కేవీ అధ్యక్షులు ప్రభాకర్ అన్న గారికి, అలాగే మా కీసర మండల ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ సుధాకర్ అన్న గారికి, పోచిరెడ్డి గారికి, కొండలరెడ్డి గారికి, అలాగే గట్కేసర్ మండల్ సెక్రటరీ నాగరాజ్ అన్నకి, అలాగే మా పద్మరావు అన్నకి, ఇంకా ఇతర ముఖ్య నాయకులకు, ఇక్కడికి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు,
ఎలక్ట్రీషియన్లకు అలాగే ఆశా వర్కర్లకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ కరోనా మహమ్మారి వలన ఎందరూ ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన ఇబ్బందులు ఉంటున్నాయి. ఇట్లా మంచి అంటే పెద్ద పెద్ద కంపెనీల కాడ నుంచి చిన్న కార్మికుల దాకా చాలా ఇబ్బందుల పాలు అవడం జరిగింది. దీనికి మందు అనేది లేదు ఇంకా. కాబట్టి ఇంకా కూడా ఇక ముందు కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఈ కరోనా మహమ్మారిని దూరం పెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే మనం అందరం ఎంత దూరం పాటించి వ్యక్తిగత పరిశుభ్రత. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొటియాల గ్రామ పంచాయతీలో లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న వారికి ఆన్లైన్ ద్వారా ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు పోస్టాఫీస్ ద్వారా గ్రామంలో 44 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎదిలాపురం నీరజ వెంకటేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రజని, పంచాయతీ కార్యదర్శి గంగాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కడతల్ మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీటీసీ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, లారీ ట్రాక్టర్ డ్రైవర్లకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ దశరథ్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు మే 7 వరకు లాక్డౌన్ పాటించాలని, సామాజిక దూరాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోలార్పూర్ ఎంపీటీసీ ప్రియా రమేష్ 10,000 రూపాయల చెక్కును జెడ్పీటీసీకి అందజేశారు. ఎంపీడీసీ దశరథ్ గారికి ధనవంతు సాయంగా మన సలార్పూర్ ఎంపీడీసీ ప్రియా రమేష్ నాయక్ గారు 10,000 రూపాయలు చెక్ అందజేస్తున్నారు. ప్రియా రమేష్ నాయక్ గారు 10,000 రూపాయలు తన వంతు సాయం చేస్తున్నారు. అందరూ ఒక సపోర్ట్లతో ఆహ్వానించగలరని మనం డ్రైవర్ సోదరులందరూ. ధనికులు ఉన్నారు లేదన్న పొరపాటు అన్నాడు. తలకొండపల్లి కాదు, కడతాల్ మండలం. కడతాల్ మండలంలో చేస్తున్నటువంటి కరోనా వ్యాధిని మనము మా మండలం నుంచి తరిమేయాలనే ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఈ కరోనా వ్యాధి వల్ల మండలంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దనే ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము చేపడుతున్నాం. అలాంటి అవకాశం ఇవ్వాలంటే అది నేను ఎప్పుడు భగవంతునే నేను అనుకుంటా. వాస్తవంగా చెప్పాలంటే దాదాపుగా ఎన్నో అప్పులు ఉన్నాయి ఇప్పటికీ. అయినప్పటికీ కూడా నా ప్రజల కోసం నేను చేయాలి. ఈ జీవితము భగవంతుడు ఇచ్చింది. జీవితం ఎందుకు ఇచ్చిందంటే ప్రజాసేవ చేయడానికనే ఈ జీవితం ఇచ్చిందని చెప్పి నేను నా యొక్క జీవితాన్ని ప్రజలకి అంకితం చేయాలని ముందుకు రావడం. లేకపోతే ఏదైతే పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, వాళ్ళకు కూడా శానిటైజర్స్ కానీ, వాళ్ళకు కూడా మాస్కులు కానీ, వాళ్ళకు కూడా గత 15-20 రోజుల క్రితము కడతాల్ మండలంలో అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు మాకు కొన్ని ఊర్లలో కొన్ని గ్రామాలలో చాలామంది భర్త లేని మహిళలు ఉన్నారు. వాళ్ళు కనీసము పూట కూడా గడపని స్థితిలో కొన్ని కుటుంబాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా గుర్తించి ఇప్పుడు కొంతమంది
ఉన్నోళ్ళు కూడా వచ్చి నిలబడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదైతే నిరుపేదలు లేని వాళ్ళు, ఏదైతే వాళ్ళకు పూటకు లేని వాళ్ళు, ఏదైతే ఆ రోజు మనం మీరు ఇస్తేనే పూట గడుస్తుందనే వాళ్ళకు గుర్తించి వాళ్ళకు కూడా ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను తెరాస నాయకులు పరిశీలించారు. ఎదురుగాలులతో కూడిన అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీటీసీ లావణ్య రాజేశం, తెరాస నాయకులు ఐకేపీ సొసైటీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం మరియు తేమ, తరుగు పలు విషయాల గురించి శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హుస్సేన్, రైతులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్ మరియు ఫ్యాక్టరీ సెంటర్ రెండింటిని మేము చూడడం జరిగింది. అయితే నిన్న పడినటువంటి అకాల వర్షాలకు వడ్లు ఏమైనా దెబ్బతిన్నాయా, ఎలా ఉన్నాయనే విషయంలో మేము చూడడం జరిగింది. ఇక్కడ ఇప్పటి వరకు అయితే రైతులు కానీ మరియు సొసైటీ వాళ్ళు కానీ ఇక్కడ ఐకేపీ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక మంచి కోఆర్డినేషన్ తీసుకుంటూ ఇప్పటివరకు కొనుగోళ్ళు అనేటివి జరుపుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ అకాల వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏవైనా ఇబ్బందులు కలిగినప్పటికీ, ఎందుకంటే మనం ప్రకృతికి ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రకృతికి మనం ఎవరము అడ్డు కాదు, ప్రకృతి ఎలా ఉంటే మనం దానికి సంబంధించి సర్దుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు కూడా ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పటికీ, కరోనా అనేది కూడా ఒక ప్రకృతి విపత్తే, దానికి తోడు ఇలాంటి అకాల వర్షాలు తోడైనప్పటికీ ప్రతి గింజను కొనుగోలు చేస్తామనే ఒక ధైర్యాన్ని మనకి ఇస్తున్నారు. కాబట్టి రైతులు కానీ మిగతా అందరూ కానీ అధికారులు కానీ అందరూ కూడా మంచి రుద్రంగి మండల కేంద్రంలో అయితే అందరూ కూడా కోఆర్డినేషన్ తీసుకుంటూ ఇప్పటివరకు అయితే కొనుగోళ్లు సాఫీగా జరుగుతున్నాయి. ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా దానికి స్పందిస్తాము. నిన్న పడినటువంటి అకాల వర్షాల గురించి ఎమ్మెల్యే రమేష్ సార్ గారు మనకి కలెక్టర్ గారితోనూ మరియు గౌరవ కేటీఆర్ గారితో మాట్లాడి ప్రతి గింజను కూడా తొందరగా కొనుగోలు చేసే విధంగా దాన్ని మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇవి సందర్శించడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ ఖచ్చితంగా మేమున్నాం, మేము కొంటాం, మేము ప్రతి రైతును కూడా నష్టపరచము అనేటువంటి ఒక ప్రభుత్వం మనకుంది. ఎవరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. మరి స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. కొంత రైతులు కొన్ని సెంటర్లో నీళ్లు వాటర్ లేవని అన్నారు. మరి కొనుగోలు కొంచెం లేట్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మిల్లులల్లో ఒక 50-60 మంది లేబర్లు ఉండేది. ఇప్పుడు కరోనా వ్యాధి దృష్ట్యా మరి అక్కడ బీహార్ రాష్ట్రానికి చెందిన ఎవరైతే అమాలీలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి పోవడం జరిగింది. కావున కొంత ఇబ్బంది ఉన్నది. రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు. మరి ప్రతి గింజ కూడా చివరి గింజ వరకు కొంటా అని కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. మరి రైతులకు పంట కొనుగోలు చేసే డబ్బులు కూడా మరి వారి అకౌంట్లోనే జమ చేసే విధంగా ప్రియతమ నాయకులు సీఎం గారు సూచించడం జరిగింది. మరి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ఎల్లంపల్లి నీళ్లు రావడం వల్ల ఈ సంవత్సరం మరింత పంట ఎక్కువ దిగుమతి రావడం జరిగింది. మరి మన మండలమే కాకుండా పక్కపొంటి చంద్రుర్తి మండలం కానీ అటు వెమ్లాడ కానీ మరి ఎల్లంపల్లి నీళ్లతోని సస్యశ్యామలమై ఈ మిట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై పంట ఎక్కువ రావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. కాబట్టి మరి ఇవి అకాల వర్షాల దృష్ట్యా కొంత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందినైనా అధిగమించి 75 రోజులు కాదు 80 రోజుల వరకు కూడా ఇది ప్రతి గింజ కొనడం జరుగుతుంది. మరి తొందరపడద్దు. సెంటర్కి వచ్చినా కూడా వారికి వాటర్ ఫెసిలిటీ మరి శానిటేషన్ కూడా తప్పనిసరిగా కల్పించాలని ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జీలకు చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందన్న హోంశాఖ సహాయ మంత్రి. అన్ని వర్గాల ప్రముఖుల అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందన్న మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి ఉధృతి. నెల రోజుల చిన్నారితో సహా 35 మందిని డిశ్చార్జ్ చేసిన వైద్యాధికారులు.
నిరుపేదల ఆకలి తీర్చేందుకు వ్యక్తులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. తొర్రూరులో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి దయాకర్ రావు. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకొని కరోనాను తరిమికొట్టాలి. నర్సంపేటలో ప్రతి కుటుంబానికి ద్రాక్ష పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.